హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లోని ఎగ్జాంపుల్ 1 and 2ని ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 1 వచ్చి ఫర్ ద ఏపీ 3/2, 1/2, -1/2, -3/2, డాష్ రైట్ ద ఫస్ట్ టర్మ్ ఏ అండ్ ద కామన్ డిఫరెన్స్ డి. అంటే ఏమి ఇచ్చారు? ఒక ఏపీ ఇచ్చారు, దాని నుంచి మీరు ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ కనుక్కోండి అని చెప్తున్నారు. ఇది చాలా సింపుల్. ఫస్ట్ గివెన్ ఏపీని రాసుకుందాం. గివెన్ ఏపీ ఇది 3/2, 1/2, -1/2, -3/2, డాష్. ఏపీలో ఫస్ట్ టర్మ్ కనుక్కోవాలి. ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? మనకి ఫస్ట్ ఉండే టర్మ్ అంతే, అదే ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ A is equals to first ఉండే టర్మ్ ఇన్ అవర్ ఏపీ. ఇది A is equals to 3/2 అండ్ కామన్ డిఫరెన్స్ కనుక్కోమంటున్నారు. కామన్ డిఫరెన్స్ D is equals to A2 minus A1 or A3 minus A2 or A4 minus A3 ఏదన్నా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది A1, ఇది A2, ఇది A3, ఇది A4. నేనైతే ఇక్కడ A2 మైనస్ A1 తీసుకుంటున్నాను. A2 వాల్యూ 1/2 మైనస్ A1 వాల్యూ 3/2. A1 వాల్యూ 3/2, A2 వాల్యూ 1/2. ఇది ఎల్సిఎం 2 అవుతుంది. ఇక్కడ 1 - 3 ఏమవుతుంది? 1 - 3 -2/2. 2 క్యాన్సల్ ఈక్వల్స్ టు -1. సో D ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇది చాలా సింపుల్ అయిన బిట్. సో దీంట్లో ఫస్ట్ టర్మ్ అంటే ఫస్ట్లో ఉండే ఏపీలో మన ఫస్ట్ వచ్చే టర్మే ఫస్ట్ టర్మ్. కామన్ డిఫరెన్స్ అంటే ఆ ఫార్ములా యూస్ చేసి మనం కనుక్కున్నాం. D ఈజ్ ఈక్వల్స్ టు -1. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఎగ్జాంపుల్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫార్మ్ ఎన్ ఏపీ? ఇఫ్ దే ఫార్మ్ ఎన్ ఏపీ రైట్ ద నెక్స్ట్ 2 నంబర్స్. అంటే ఈ ఎగ్జాంపుల్లో 4 బిట్స్ ఉన్నాయి. దాంట్లో ఏమంటున్నారు? ఫస్ట్ మనం చెక్ చేయాలి ఇచ్చిన లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఏపీనా కాదా. ఒకవేళ అది ఏపీ అని వస్తే నెక్స్ట్ 2 టర్మ్స్, అంటే ఇక్కడ 4 టర్మ్స్ ఇచ్చారు కదా, నెక్స్ట్ 2 టర్మ్స్ కూడా మనం కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ మనము గివెన్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ని రాసుకుందాం. గివెన్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఏమి ఇచ్చారు? 4, 10, 16, 22. ఏదన్నా లిస్ట్ ఆఫ్ నంబర్స్ని ఏపీ అవ్వాలంటే ఏముండాలి? కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉండాలి. టర్మ్స్ మధ్య పక్కన ఉండే టర్మ్స్ మధ్య ఉండే కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉండాలి. మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే నా ఇంట్రడక్షన్ వీడియోని చూడండి నా ఛానల్లో. ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉండాలంటే దీన్ని A1, A2, A3, A4 అనుకుందాం. ఫస్ట్ ఈ రెండింటి మధ్య కామన్ డిఫరెన్స్, ఈ రెండింటి మధ్య కామన్ డిఫరెన్స్ కనుక్కుంటే 3 కనుక్కుంటే చాలు, 4 కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ 3 నెంబర్స్ మధ్య కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉందంటే అది ఏపీ అని కంక్లూడ్ చేస్తాం. సో ఫస్ట్ కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్స్ టు A2 మైనస్ A1. A2 మైనస్ A1 ఎంత? 10 - 4 ఈక్వల్స్ టు 6. తర్వాత కామన్ డిఫరెన్స్ A3 మైనస్ A2. పక్కన ఉండే దాని మధ్య అంటే నెక్స్ట్ వచ్చే టర్మ్ నుంచి ప్రీవియస్ టర్మ్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. A3 మైనస్ A2 16 - 10 ఎంత? 6. రెండింటి మధ్య ఎంత ఉంది డిఫరెన్స్? కామన్ డిఫరెన్స్ ఏముంది? సేమ్ ఉంది. ఇట్ ఈస్ ఎన్ ఏపీ యాజ్ ఇట్ హ్యాస్ సేమ్ కామన్ డిఫరెన్స్. ఓకే, కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంది కాబట్టి ఇది ఒక ఏపీ. అది ఏపీ అయితే ఏం చేయాలి? ఇఫ్ దే ఫార్మ్ ఎన్ ఏపీ రైట్ ద నెక్స్ట్ 2 టర్మ్స్. నెక్స్ట్ 2 టర్మ్స్ కావాలంటే 2 మెథడ్స్ ఉన్నాయి, మీరు 2 మెథడ్స్ ఫాలో చేయొచ్చు. ఒకటి మీకు జనరిక్ ఫార్మ్ ఆఫ్ ఏపీ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏమైనా వస్తుంది? ఫస్ట్ ఇది A ప్లస్ D, A ప్లస్ 2D, A ప్లస్ 3D, A ప్లస్ 4D, A ప్లస్ 5D. వాళ్ళు ఇచ్చిండేది 1, 2, 3, 4 ఇచ్చారు. మనము ఈ 2 టర్మ్స్ కనుక్కుంటే సరిపోతుంది. ఏదది? A ప్లస్ 4D, A ప్లస్ 4D, A ప్లస్ 5D. మీకు జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ గుర్తుంటే ఇలా చేయొచ్చు. లేదు మాకు గుర్తు లేదు అంటే ఏం చేయొచ్చు అంటే మీకు డెఫినేషన్ ఏమి? కామన్ డిఫరెన్స్ ఏపీకి ప్రతి ఒక్క నెక్స్ట్ వచ్చే టర్మ్ ప్రీవియస్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. అంటే ఏం చేయొచ్చు? ఈ 22కి ఈ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దానికి నెక్స్ట్ టర్మ్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. దీని నెక్స్ట్ టర్మ్ కావాలనుకోండి, A5 కావాలంటే A4 ప్లస్ D. సో A4 ఎంత? 22. కామన్ డిఫరెన్స్ ఎంత? 6, 28. నెక్స్ట్ నాకు A6 కావాలి. A6 కావాలంటే A5 ప్లస్ D. సో A5 ఎంత? ఇదే మనం కనుక్కున్నాం కదా, 28 ప్లస్ కామన్ డిఫరెన్స్ ఎంత? 6. ఎంత వస్తుంది? 34. సో ఇలా కూడా చేయొచ్చు. లేదు మీకు ఇలా జనరిక్ ఫార్మ్ ఆఫ్ ఏపీ తెలుసుంటే ఏ వాల్యూ ఫస్ట్ టర్మ్ ఆఫ్ అవర్ ఏపీ A ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 4. D ఈజ్ ఈక్వల్స్ టు మనం కనుక్కున్నాం 6.
సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4. ఈ రెండు యూస్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ 4 ప్లస్ 4 ఇంటూ డి వాల్యూ 6 ఎంత 6 4s 24 ప్లస్ 4 ఎంత 28. ఇంకా ఏ వాల్యూ 4 5 ఇంటూ డి వాల్యూ 6 6 5s 30 ప్లస్ 4 34. సో మన ఇష్టం, మీరు ఈ మెథడ్ అన్నా చేయొచ్చు, ఆ మెథడ్ అన్నా చేయొచ్చు, మీ ఇష్టం, ఎట్లా అట్లా కనుక్కోవచ్చు. మన ఫైనల్ కంక్లూజన్ ఏమంటే ఫైనల్ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ 2 టర్మ్స్ని కనుక్కోవాలి అంతే. ఇందులో మన నెక్స్ట్ బిట్ వచ్చి 1, -1, -3, -5. సో ఇది ఏపీనా కాదా చెక్ చేయాలి ఫస్ట్. సో గివెన్ రాసుకుందాం. గివెన్ 1, -1, -3, -5, డాష్. ఇది A1 అనుకుందాం, ఇది A2, ఇది A3, ఇది A4. సో కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్స్ టు A2 - A1 -1 -1 అంటే -2. తర్వాత కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్స్ టు A3 - A2. A3 వాల్యూ -3 మైనస్ ఆఫ్ A1 వాల్యూ A2 వాల్యూ -1 -3 మైనస్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్స్ టు -2. రెండింటి మధ్య కనుక్కుంటే చాలు. తర్వాత కూడా కనుక్కోవాల్సింది కావాలంటే మీరు కనుక్కోవచ్చు, కానీ 3 నెంబర్స్ మధ్య కామన్ డిఫరెన్స్ కనుక్కొని అది సేమ్గా వస్తే చాలు. ఇది సేమ్గా వచ్చిందా? సో ఇట్ ఈస్ ఎన్ ఏపీ. ఇట్ ఈస్ ఎన్ ఏపీ యాజ్ ద కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. సో ఎప్పుడైతే ఏపీ ఉందో మనం ఏం కనుక్కోవాలి? ఇఫ్ ఇట్ ఈస్ ఫార్మ్ ఎస్ ఎన్ ఏపీ, రైట్ ద నెక్స్ట్ 2 టర్మ్స్. మనం A4 ఇచ్చారు, సో A5 కావాలి. A5 కావాలని ఏం చేయాలి? A4 ప్లస్ T చేయాలి. A4 ఎంత? -5. D ఎంత? -2. ఎంత? -2 -5 -2 -7. తర్వాత A6 కావాలి, అంటే A5కి D యాడ్ చేయాలి. A5 అంటే మీరు చూడండి, ఏదైతే నెంబర్ నెక్స్ట్ కనుక్కోవాలో ప్రీవియస్ టర్మ్కి చూడండి. నాకు A6 కావాలంటే A5కి యాడ్ చేస్తున్నా, A7 కావాలంటే A6కి యాడ్ చేస్తాను అలాగా. సో A5 ఎంత ఇప్పుడు కనుక్కున్నాం? -7 ప్లస్ D వాల్యూ ఎంత? -2. సో -2 -7 -2 ఎంత? -9. ఓకే, సో మనం నెక్స్ట్ 2 టర్మ్స్ కనుక్కున్నాం. నేను ఇంకో మెథడ్ ఏం చెప్పాను? దీన్ని స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏపీకి కంపేర్ చేయాలి. ఇది A, ఇది A ప్లస్ D, ఇది A ప్లస్ 2D, ఇది A ప్లస్ 3D. నాకు నెక్స్ట్ 2 టర్మ్స్ అంటే A ప్లస్ 4D కావాలి, తర్వాత A ప్లస్ 5D కావాలి. ఏ వాల్యూ ఎంత? ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ A ఈజ్ ఈక్వల్స్ టు 1. 1 ప్లస్ 4 ఇంటూ D వాల్యూ ఎంత? -2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 - 4 to 8 ఎంత? -7. 1 ప్లస్ 5 ఇంటూ D వాల్యూ -2. 1 ప్లస్ 5 ఇంటూ -2 -10. 1 -10 -9. సో ఇలా కూడా చేయొచ్చు, నేను చెప్పినట్టు ఏ మెథడ్ అన్నా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ బిట్ వచ్చి -2, -2, -2, -2, డాష్. సో ఇది ఏపీనా కాదా ఫస్ట్ చెక్ చేద్దాం. గివెన్ -2, -2, -2, -2, డాష్. కామన్ డిఫరెన్స్ కనుక్కుందాం. ఇది A1, ఇది A2, ఇది A3, ఇది A4, ఇది A5. కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్స్ టు A2 - A1. A2 వాల్యూ 2 మైనస్ A1 వాల్యూ -2. 2 - into +2 that is equals to 4. తర్వాత D is equals to A3 minus A2. A3 వాల్యూ -2 మైనస్ A2 వాల్యూ +2. సో -2 -4. ఫస్ట్ దాంట్లో 4 వచ్చింది, నెక్స్ట్ 2 మధ్య నెంబర్స్ మధ్య డిఫరెన్స్ -4 వచ్చింది. ఇవి రెండు కామన్నా? సేమా? కాదు. సో ఇట్ ఈస్ నాట్ ఎన్ ఏపీ. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఏపీ యాజ్ common difference is not same between A1, A2, A3. ఇలా కూడా రాయొచ్చు డైరెక్ట్గా కావాలంటే. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఏపీ యాజ్ ద కామన్ డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్ అని కూడా రాసేయచ్చు. ఒకవేళ అది ఏపీనే కాకపోతే మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది, జస్ట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఏపీ అని రాసి వదిలేస్తాం. ఒకవేళ అది ఏపీ అని వస్తే నెక్స్ట్ 2 టర్మ్స్ కనుక్కుంటాం. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి గివెన్, ఇది కూడా ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చారు. ఇది ఏపీనా కాదా చెక్ చేయాలి. గివెన్ 1, 1, 1, 2, 2, 2, 3, 3, డాష్. ఇక్కడ కూడా మనం కామన్ డిఫరెన్స్ కనుక్కుందాం. ఇది A1, ఇది A2, ఇది A3, ఇది A4, ఇది A5 అలా వెళ్తూ ఉంటుంది, చాలా ఉన్నాయి. ఫస్ట్ కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్స్ టు A2 - A1 కనుక్కుందాం. ఎంత? A2 వచ్చి 1,
a1 కూడా 1, 1 minus 1 0. d is equals to a3 minus a2. a3 ఎంత 1 minus a2 1, 1 0. ఈ ఒక్క కేసులో అంటే కొంచెం మనం చూడాలి కూడా, జస్ట్ ఫస్ట్ 3 కనుక్కొని ఓకే కామన్ డిఫరెన్స్ ఏముంది ఏపీ అని వదిలేయకూడదు. ఇక్కడ చూడండి నెక్స్ట్ టర్మ్స్, నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ఎట్లా కనుక్కోవచ్చు, a4 minus a3 కూడా కనుక్కోవచ్చు. a4 minus a3, a4 వాల్యూ 2 minus a3 వాల్యూ 1, 2 minus 1 1. ఇది చేంజ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ 3 టర్మ్స్ మధ్య అయితే సేమ్గా ఉంది, కానీ దాని తర్వాత నుంచి చేంజ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ a4 minus a5 చేస్తే 0 వస్తుంది, a5 minus a6 చేస్తే 0 వస్తుంది, మళ్ళీ ఇక్కడ a7 minus a6 చేస్తే మళ్ళీ 1 వస్తుంది. అంటే కామన్ డిఫరెన్స్ చేంజ్ అవుతా ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఎన్ ఏపీ, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఏపీ యాజ్ ద కామన్ డిఫరెన్స్ ఈజ్ చేంజింగ్. or it doesn't have a same common difference. లేదు ఇంకా క్లియర్గా రావాలంటే the common difference between a4 and a3 and a3 and a2 are different, so it is not an AP అని క్లియర్గా కూడా రాయొచ్చు, అది మన ఇష్టం. ఓకే, ఫస్ట్ ఇలాంటివన్నీ సాల్వ్ చేయాలంటే మీకు కాన్సెప్ట్ బాగా తెలిసి ఉండాలి. మీకు ఒకవేళ కాన్సెప్ట్ ఇంకా మీరు బాగా అర్థం చేసుకోవాలంటే నా ఇంట్రడక్షన్ వీడియోని ఇదే చాప్టర్లో ఒకసారి చూడండి. ఓకే, అంతే స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, వీలైతే హై పాయింట్స్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.